వల్లభనేని వంశీకి హైకోర్టులో అయితే బెయిల్ రాలేదు, బెయిల్ డిస్మిస్ అయింది. దాని ఇంపాక్ట్ అనుకుంటా తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తరలించారు. పలు కేసులకు సంబంధించినటువంటి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జైలు అధికారులు వెంటనే అత్యవసర వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాళ్ల వాపులు, శ్వాస సమస్య ఉందని శనివారం మధ్యాహ్నం వంశీ జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాళ్ళు కారాగారంలోని వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి అధికారులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో అప్పటికే కొంతమంది వైద్యులు విధులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. వాళ్ళందరినీ తిరిగి ఆసుపత్రికి రప్పించేందుకు కొంత సమయం పట్టింది. ఈలోగా వంశీకి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని కార్డియాలజీ విభాగం నుంచి గుండె, శ్వాసకోశ, జనరల్ ఫిజిషియన్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. 2D ఎకో, ఛాతీ ఎక్స్రే, ఈసీజీ సహా పలు పరీక్షలు చేశారు. సాయంత్రం 4:15కు ఆసుపత్రికి తీసుకొస్తే రాత్రి 7:30 దాకా వైద్యుల పర్యవేక్షణలో అన్ని పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గులు, ఆస్మా వల్ల వంశీకి ఆయాసంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు స్పష్టం చేశారు. బీపీ మాత్రం 3 వారాల కిందట మార్చడంతో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉండటంతో కొద్దిగా కాళ్లవాపు వంటివి కనిపించాయని తెలిసింది. ఎలాంటి తీవ్రమైన అనారోగ్యం లేకపోవడంతో అధికారులు తిరిగి రాత్రి 8 గంటలకు జైలుకి తీసుకెళ్లారు. థైరాయిడ్ సమస్యను పరిష్కరించేందుకు ఉదయం అల్పాహారం ముందు తీసుకురావాలని వైద్యులు సూచించారు. నెల కిందటే అనారోగ్యంగా ఉందని వంశీ చెప్పడంతో జైలు అధికారులు ఆసుపత్రి నుంచి హృద్రోగ నిపుణుడు, జనరల్ ఫిజిషియన్ పిలిపించి వైద్య పరీక్షలు చేయించారట. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇప్పుడు తీసుకొచ్చారనమాట. మరోవైపు వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత జైలుకి తరలించారు. తెలుగుదేశం పార్టీ మీద దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన రంగా విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నాడు.